నర్సీపట్నం కొత్త వీధిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా నివాసం ఉంటున్న సర్వసిద్ధి నాగేశ్వరరావు అనే యువకుడు హత్య చేయబడ్డాడు. ఈ సంఘటన నర్సీపట్నంలో తీవ్ర సంచలనం కలిగించింది. రౌడీ షీటర్ బండారు సంతోష్, కొత్త వీధి బండారు కొండబాబు ఈ హత్యకు పాల్పడ్డారని, వీరిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ మోహన్ వెల్లడించారు. ఈ సందర్భంగా సంఘటన స్థలంలోనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాగిన మైకంలో గొడవ పడ్డారని తెలిపారు. హత్యకు గురైన నాగేశ్వరరావు మరో ఇద్దరు స్నేహితులను తన ఇంటికి భోజనానికి పిలిచారని చెప్పారు. వీరు గురందరపాలెం రోడ్డులో మద్యం సేవించి నర్సీపట్నం కొత్త వీధిలో ఉన్న నాగేశ్వరరావు ఇంటికి వచ్చారన్నారు. నాగేశ్వరరావు ఇంటికి వెళ్లే మార్గంలో బండారు సంతోష్, కొండబాబులతో గొడవ జరిగిందని, ఆ గొడవలో నాగేశ్వరరావు హత్యకు గురయ్యాడని డీఎస్పీ మోహన్ వివరించారు. 4 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి హంతకుల కోసం గాలిస్తున్నామన్నారు. బండారు సంతోష్ ను అరెస్టు చేశామని, కొండబాబును కూడా అరెస్టు చేస్తామని చెప్పారు. ప్రజలెవ్వరూ అపోహ పడవద్దని పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో పెట్రోలింగ్ ముమ్మరం చేస్తున్నామని, అనుమానితులు రౌడీ షీటర్లపై నిఘా పెంచుతున్నామని తెలిపారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని, తద్వారా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అక్కడ జరిగిన గొడవలో సంతోష్ అనే వ్యక్తి పక్కన కర్ర తీసుకుని అతన్ని నాగేశ్వరరావుని కొట్టడం జరిగింది. అతనికి ఎడమ చెవి వెనక భాగంలో కొద్దిగా గట్టిగా దెబ్బ తగిలింది. అది నాగేశ్వరరావు వయసు సుమారు 32 years ఉంటుంది. ఇన్సిడెంట్ రాత్రి 11 గంటలకు సుమారు ప్రాంతంలో జరిగింది. వెంటనే మేము సీన్కి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము సీటు రావడం జరిగింది. అలాగే టీమ్స్ అవి వేశారు. టౌన్లో పెట్రోలింగ్ చేయడం జరిగింది. వెంటనే ముద్దాయిలను పట్టుకోవడం కోసం మేము నాలుగు టీమ్స్ నాలుగు వైపుకి వెళ్ళడం జరిగింది. సంతోష్ అనే వ్యక్తి రౌడీ షీటర్ని మేము అతన్ని కస్టడీలో తీసుకున్నాము. ఇంకొక అతను కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ కొండబాబు అనే అతనికి సంబంధించి కూడా ఖచ్చితమైన సమాచారం ఉంది. అతను కూడా మేము ఈరోజు అరెస్ట్ చేస్తాము. చేసి ఇద్దరిని కూడా రిమాండ్ చేస్తాము. ఈ విషయం మీద మేము నిష్పక్షపాతమైన దర్యాప్తు చేస్తున్నాము. మా పబ్లిక్ మాకు సహకరించాలి. దీన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. మేము ముద్దాయిలను కూడా వెంటనే అరెస్ట్ చేస్తాము. రూరల్ సిఐ గారు, టౌన్ సిఐ గారు, వాళ్ళ సిబ్బంది, నేను కూడా రాత్రి నుంచి దీని మీదే ఉన్నాం. అందువల్ల పబ్లిక్ అందరికీ సహకరించవలసిన కోరుతున్నాం.